హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ తేజ అండ్ మీరు చూస్తున్నా మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఈ వీడియోలోని ఒక ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ప్రెసెంట్ నేను అనకాపల్లి డిమార్ట్ దగ్గర ఉన్న చైతూస్ ఫ్రైడ్ చికెన్ దగ్గరికి అయితే వచ్చున్నాను. ఇక్కడ చెఫ్ తో మనం ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో మనమైతే చైతూ ఫ్రైడ్ చికెన్ కి అయితే వచ్చేసాం. నాకు ఇక్కడ క్యాప్ ఇచ్చారు, దొరికింది యాక్చువల్ రోడ్ మీద వేసుకున్నాను. సో ఇక్కడ చెఫ్ మన చెఫ్ గారు సెలవే లేదు మరి మామూలుగా వచ్చాను మా ఊరి దగ్గరికి. ఓహో, మీ ఫ్రెండ్ ఓహో, చైతూ ఫ్రైడ్ చికెన్ ఇట్రా. నేను ఇంకెవరో అనుకున్నాను. సరే ఫ్రైడ్ చికెన్ ఫోన్లే కానీ ఇది అంత కాదు. కానీ నేను యాక్చువల్లీ అక్కడ కంచపల్లి జనకాపలు ఇస్తావు. ఏం లేదు, నార్మల్ గా అలా తిరుగుతున్నాను సెలవెట్టి ఈ రోజు. ఎనీవేస్ నాకు ఏంటంటే మనం ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాం. సరే మరి ఇక్కడ చెఫ్ ఏంటి ఈ రోజు ఒక రోజు నువ్వు ఇక్కడ మరి స్పెషలే కదా. సరే ఎనీవేస్ ఇప్పుడు నాకు ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే నేను ఒక ఫుడ్ ఐటమ్ చెప్తాను. సరే ఆ ఫుడ్ ఐటమ్ ని 3 లెవెల్స్ లో నువ్వు కంప్లీట్ చేయాలి. సరే ఓకేనా? సో ఈ 3 లెవెల్స్ నువ్వు కంప్లీట్ చేయగలిగితే నీకు ఇక్కడ ఒక మంచి ప్రైజ్ మనీ ఉంటది అనమాట. 10,000 ఉండదు కానీ ఒక 5,000 వస్తుంది. 5,000 కానీ నువ్వు హార్డ్ లెవెల్ లో చేసావు అనుకో నీకు కన్ఫర్మ్ గా 5,000 వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మంగోలియా ఫ్రైడ్ రైస్ అంట. ఓకే, మంగోలియన్ ఫ్రైడ్ రైస్. దాని తర్వాత మనకి వైట్ సూప్ అంటారంట. క్లియర్ సూప్. క్లియర్ సూప్, ఎస్ క్లియర్ సూప్ ఒకటి. దాని తర్వాత మనకి ఒక లస్సీ. ఈ 3 ఐటమ్స్ చాలు. నార్మల్ గా ఈ 3 ఐటమ్స్ చేయడానికి టైం ఎంత పడుతుంది అంటే నార్మల్ గా అయితే నాకు 35 మినిట్స్ అలా పడుతుంది. నార్మల్ గా అయితే 35 మినిట్స్ లో చేస్తానంట మన చెఫ్. అయితే నేను ఇక్కడ నీకు నార్మల్ లెవెల్ లోని నువ్వు 35 మినిట్స్ లో కంప్లీట్ చేస్తే నీకు 2,000 ఇస్తాను. అదే నువ్వు మీడియం మోడ్ లో కంప్లీట్ చేస్తే అంటే మీడియం మోడ్ టైం వచ్చేసి నీకు ఎగ్జాక్ట్ గా 25 మినిట్స్. 25 మినిట్స్ లో నువ్వు ఈ 3 ఐటమ్లు చేసేస్తే నీకు 3K వస్తుంది. అది మీడియం లెవెల్. అదే హార్డ్ లెవెల్ 15 మినిట్స్ లో నీ 3 ఐటమ్స్ 15 మినిట్స్ లో కనుక కంప్లీట్ చేస్తే నీకు 5,000 ఇస్తాను. 15 మినిట్స్ లో ఏదో బాగుంది. ఓకేనా? సో గైస్ 15 మినిట్స్ లో ఈ 3 ఐటమ్స్ మంగోలియన్ ఫ్రైడ్ రైస్ అండ్ క్లియర్ సూప్ అండ్ ఇంకోటి వచ్చేసి మన లస్సీ. 3 ఐటమ్స్ ఈ ఏ హార్డ్ లెవెల్ అంటే నువ్వు ముందుగానే చేసేసిన హార్డ్ లెవెల్ కంప్లీట్ చేసినట్టే అప్పుడైనా 5,000 వస్తుంది. కానీ 1 మినిట్ క్రాస్ అయిపోయిన 15 మినిట్స్ నుంచి మీడియం లెవెల్ వచ్చినట్టు లేదు. ఆ 25 మినిట్స్ ఏదైతే చెప్పానో ఆ 25 మినిట్స్ దాటిందనంటే నార్మల్ మోడ్. ఓకేనా? బట్ ఇన్ కేస్ నువ్వు చెప్పిన 35 మినిట్స్ లో కనుక నువ్వు చేయలేకపోతే నీకు ఆ 2,000 కూడా రాదు. ఓకేనా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సరే స్టార్ట్ చేద్దాం రండి. టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఫస్ట్ నేను సూప్ చేస్తాను, ఎందుకంటే రైస్ వాచ్ టైంలో సూప్ చేస్తాను. ఓకే, రైస్ వాచ్ చేస్తున్నావు. ఓకే, రైస్ అయిపోయిన తర్వాత సూప్ చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనోడు సూప్ చేస్తాడంట క్లియర్ సూప్. ఈ క్లియర్ సూప్ చేసే లోపు మీకు ఆల్మోస్ట్ 30 సెకండ్స్ క్రాస్ అయిపోయావు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. మనోడు సూప్ తయారు చేస్తున్నాడు క్లియర్ సూప్ ఫస్ట్. సో ఈ క్లియర్ సూప్ చేయడానికి ఆన్ లోనే ఉంది కదరా, ఎందుకురా దాన్ని గ్యాస్ ఎట్టు కొట్టేస్తున్నావు? అంటే నేను చెప్తున్నానా ఎందుకు ఓవర్ యాక్టింగ్. సరే గానీ ఈ సూప్ రెసిపీ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి. మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. మన చెఫ్ చెప్తాడు. చెప్పు ఈ క్లియర్ సూప్ ఎలా చేయాలో. క్లియర్ సూప్ కి మామూలుగా చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్, పచ్చిమిర్చి, ఇంకా వాటర్, చికెన్ పీసెస్ ఉంటాయి. ఈ కప్పు వాటర్ సరిపోద్దా? సరిపోద్ది. ఈ కప్పు వాటర్ కి చిటికెన్ అంటే ఉప్పు తగినంత. దాని తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, చాప్ చిల్లీ అండ్ చికెన్ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్. అది మీ ఇష్టం. మటన్ వేసుకోవాలనుకుంటే మటన్ ఏదైనా వేసుకోవచ్చు. మటన్ అయితే బాయిల్ అవ్వదు కదా. మటన్ బాయిల్ అవుదా? కుక్కర్లో వేసుకోవడమే. కుక్కర్లో వేసుకున్న మటన్. మీకు మటన్ సూప్ కావాలంటే కనుక మటన్ బాగా కుక్కర్లో అవసరం లేదు, అదే బాయిల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే మన సూప్ క్లియర్ సూప్ అయితే రెడీ అయిపోయింది. అయిపోయిందా? అయిపోతుంది. నీ టైం కూడా అయిపోతుంది అనమాట. 15 మినిట్స్ లో చేస్తే యూ విల్ గెట్ 5,000 రూపీస్. ఆల్మోస్ట్ యూ గాట్ 5 మినిట్స్ కంప్లీటెడ్. యూ వేస్టెడ్ 5 మినిట్స్ టైం. ఇతను 5 నిమిషాలు వేస్ట్ చేసాడు. ఇంకా 10 నిమిషాల్లోనే మంగోలియన్ ఫ్రైడ్ రైస్ మనకి ఇంకా లస్సీ కూడా చేసివ్వాలి. సో మన లైట్ లో వెనిగర్ లో లైట్ గా వెనిగర్ వేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నప్పుడు అర్థం కావట్లేదు సార్ నాకు. ఎనీవే సూప్ అయితే రెడీ అయిపోయిందా? వావ్, నైస్. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది. థిక్నెస్ కోసం, సూప్ థిక్నెస్ కోసం లైట్ గా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాడు మనోడు. సో అదైతే కార్న్ స్టార్చ్ అనమాట. సో లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. సో మనోడైతే లైట్ గా వేస్తున్నాడు. సో యూ కెన్ ఇలా దగ్గర తీసుకొని వచ్చి చూపించేలాగా. సో మన సూప్ అయితే ఇలా ఉంటది అనమాట. సో మన సూప్ కొత్తిమీర వేసుకుని లైట్ లో కొత్తిమీర వేసుకున్నాడు. సో మన సూప్ వైట్ సూప్ అయితే క్లియర్ సూప్ అయితే రెడీ అయిపోయింది. సో లైట్ గా పించ్డ్ సాల్ట్, సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సూప్ లని. సో మీరు చూసుకున్నట్లయితే మన సూప్ అయితే రెడీ అయిపోయింది, మన క్లియర్ సూప్. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఈ ఒక్క సూప్ తయారు చేయడానికే మనకి ఎంత టైం పట్టిందంటే 6 నిమిషాలు టైం పట్టింది. సో ఈ క్లియర్ సూప్ చేయడానికి. సో మీరు చూడొచ్చు ఎంత బాగుందో. అస్సలు ఏ
కలర్ అనేది ఏ కలర్ కానీ ఏమీ లేదు, చాలా నీట్ గా క్లియర్ గా చాలా బాగా చేసిండు. సో ఆ సూప్ కూడా మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, సూపర్ నైస్. దాన్ని ఇంకా బాగా చేయాలంటే దాని మీద గార్నిష్ చేసుకోవచ్చు, ఆనియన్స్ అవన్నీ వేసుకొని. సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఈ యొక్క సూప్ ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తాగొచ్చు అనమాట. మన సూప్ అయితే రెడీ అయిపోయింది, ఆనియన్స్ కూడా వేసుకున్నాడు. మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఈ సూప్ పక్కన పెట్టేసి నెక్స్ట్ మన మంగోలియన్ ఏం చేస్తారు, లస్సీ చేయడం అంత పేరు లస్సీ లాస్ట్ లో చేసుకుంటాడు. మంగోలియన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాడు. అండ్ దీని రెసిపీ కూడా మనం తెలుసుకున్నాం ఈ రోజు మన చెఫ్ ద్వారా. ప్రెసెంట్ అయితే మనోడు ఆయిల్ వేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం, మంగోలియన్ ఫ్రైడ్ రైసా. సో ఇందులో ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, వా నైస్, ఆనియన్స్ కలిపేలా ఇదిగో సారీ నేనే తీసుకున్నాను. ఓకే, సో వేసుకొని బాగా కలుపుకుంటున్నాడు. ఈ రెసిపీ కూడా మీరు నోట్ చేసుకోండి. రైస్ కావాలి, రైస్. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నూడిల్స్ కూడా వెళ్తుంది అనమాట రైస్లా. సో ఈ మంగోలియన్ ఫ్రైడ్ రైస్ లో స్పెషాలిటీ ఏంటంటే రైస్ అండ్ మనకి నూడిల్స్ రెండు కలిపేసి మనం చేస్తారు ఈ యొక్క డిష్ ని. ఇది బాగా ఫేమస్ ఎక్కడంటే బ్యాంకాక్, థాయిలాండ్ అండ్ సింగపూర్ లో చాలా ఫేమస్ ఈ యొక్క ఫ్రైడ్ రైస్ అనేది. సో ప్రెసెంట్ ఇండియాలో ఇంకా ట్రెండ్ అవ్వలే. సో కాకపోతే మనం స్టైల్ ని ఇక్కడ మన వాళ్ళైతే ఇక్కడ చేస్తున్నాడు. సో మనం ఇచ్చిన ఈ ఛాలెంజ్ ఆల్మోస్ట్ 8 minutes కంప్లీట్ అయిపోయింది. ఇంకా 7 minutes మాత్రమే ఉంది. ఓ మెల్లకొట్టు భయ్యో, ఎందుకు అంత కోపం. సో ఐడియా వచ్చింది కదా ఏమేమి ఐటమ్స్. ఒకవేళ మీకు రెసిపీ ఐటమ్ తెలియకపోయినా జస్ట్ బ్యాక్కి వెళ్ళి రాసుకోండి, మీకు అన్ని ఐటమ్స్ కూడా తెలుస్తుంది. సో కడాయిలోని ఇప్పుడు మన ఐటమ్స్ అన్ని వేసుకున్న తర్వాత దాని మీద చిల్లీ సాస్ అయితే వేసాడు అనమాట. కొద్దిగా మీరు కూడా చెప్తే నాకు కొన్ని ఐటమ్స్ పేర్లు తెలియదు. లేదు, మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. నేను కరెక్ట్గానే చెప్తున్నాను అంట. థ్యాంక్ యూ సార్. సో వేసుకొని మళ్ళీ కలిపేస్తాడు. ఇందులో అయితే ప్రెసెంట్ ఏ ఒక్క మసాలాలు కానీ ఇంకేం వేయలేదు. ఇప్పుడు ఏంటంటే వేస్తాం ఇందులో లేదు, ఒక గరం మసాలా వేసుకుంటే సరిపోయి. ఉప్పు వేసుకుని ఆల్రెడీ. ఉప్పు వేస్తావా? ఉప్పు తగినంత వేసుకోండి. నేను చూడలేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా. మీరైనా చెప్పాలి కదా మరి అలాంటప్పుడు. మీరు అన్నీ చెప్పారు కదా, ఉప్పు ఎలా మర్చిపోతారు? ఉప్పు చూడలేదు సార్, మీరు చెప్పండి, నేను కాదు. ఉప్పు లేకుండా ఏమంటవుద్ది? సరేలే ఫోన్లే. ఉప్పు ఎంత వేయాలి? తగినంత వేసుకుంటారు. ఓకే, దాని తర్వాత ఇంకా ఉంటది, అది చెప్పినవన్నీ వేస్తాం. ఓకే. సో ఈ మంగోలియన్ రెసిపీ అయితే ఫైనల్ గా కంప్లీట్ కూడా అయిపోతుంది. సో దగ్గర ఒక్కసారి. సో ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనోడు ప్లేట్ కావాలా? ఎస్, ఇదిగోండి ప్లేట్. మసాలా వేసుకుంటున్నాం. సో లైట్ గా మసాలాలు వేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ మసాలాల్లోని లైట్ గా మసాలాలు వేసుకొని గరం మసాలా వేసి, ఈ ఇండియన్ స్టైల్ కాబట్టి మసాలా వేస్తాను. ఇది ఎందుకంటే యాక్చువల్లీ మసాలాలు అలవాటు అయిపోయింది ఇక్కడ అందరికి. యాక్చువల్లీ మసాలాలు వేసుకోరు అటు సైడ్ అయితే. ఇక్కడ మనకి అక్కడ సోయా సాసులు, అక్కడ ఎక్కువ సోయా సాస్ వెనిగరే తింటారు అనమాట. ఇక్కడ మనకి సోయా సాస్ అనేది చాలా అంటే రేర్ తినడం. ఎవరైనా అడిగితే కూడా ఎవరికి వద్దంటారు. బట్ మనం అయితే సోయా సాస్ అవేమి వాడకుండా డైరెక్ట్ గా ఓన్లీ మన ఈ యొక్క మంగోలియన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్, చాలా ఈజీగా అయితే చేసుకోవడానికి చేసాడు మనోడు. ఇంకేమైనా వేస్తావా? కొత్తిమీర వేస్తున్నాడు లాస్ట్ లో. ఓకే నైస్. ఇదిగోండి సార్ చెఫ్ గారు. వావ్, ఇంకా ఆయనకి 3 నిమిషాలు టైం ఉంది. ఓడి అమ్మ, ఇంకా 3 నిమిషాలు టైం ఉంది సార్. అయితే 5,000 వస్తుంది లేదా 3,000 వస్తుంది నాకు తెలిసి. ఎలాగో లస్సీ అంటే మహా అయితే చిన్న పనే కాబట్టి అది అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, అయిపోద్ది. ఇంకో మన ఫ్రైడ్ రైస్, మంగోలియన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఈ మన మంగోలియన్ ఫ్రైడ్ రైస్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎలా ఉంటుంది నేనే టేస్ట్ చేసి చెప్తాను ఉండండి. ఓకే, తినొచ్చా సార్? తినొచ్చు. ఓకే, తినొచ్చు అంట. ఓకే, డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ నూడిల్స్ అండ్ రైస్ రెండు కలిపి ఉన్నాయి. సీరియస్ గా చెప్పాలంటే కొద్ది మాడొచ్చింది. బట్ యా, ఓవరాల్ గా నార్మల్ గా ఉందన్నమాట. అంటే ఫ్రైడ్ రైస్ తింటున్నట్టే ఉంది, కానీ లైట్ గా మాడొచ్చింది. చూసుకోవాలి మరి. నైస్, మీరు కూడా ట్రై చేయొచ్చు ఇది. బట్ మాడగొట్టుకోకండి. 15 minutes లో చేయాలనే ఏదైతే ఛాలెంజ్ ఇచ్చామో అది హార్ట్ లెవెల్. సో ఆయనకి ఇంకా 2 minutes టైం ఉందన్నమాట. మనోడు అక్కడ చాలా టెన్షన్ గా ఏదేదో చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళరా. 2 minutes లో నువ్వు కంప్లీట్, ఇంకా 20 seconds అయిపోయింది.
ఒక 2 minutes. ఇంకా 2 minutes అంట. నువ్వు 2 minutes లో చేస్తానంటే అప్పుడు కష్టమే. లేదు 1 minute లో అయిపోద్ది. 1 minute లో ఆల్రెడీ పెరిగేసుకున్నాను. ఆల్రెడీ పెరిగేసుకున్నాడు. ఐస్ అయిపోతుంది. సో ఐస్ కూడా వేసుకున్నాడు అన్న. నేను చూపించాను కావట్లేదు, బట్ వాడు అటు సైడ్ ఉంది కాబట్టి షుగర్ వేసాను. సో షుగర్ కూడా వేసుకుంటుండు. సో షుగర్ అండ్ టైం అయితే ఇక్కడ వీళ్ళకి ఆల్మోస్ట్ అయిపోయింది. 50 seconds, ఇంకా 1 minute 10 seconds ఉంది, అంటే 70 seconds. ఎస్ అయిపోయింది. మనోడు ఇంకా జార్లు పెట్టేశాడు అబ్బా. చేస్తాను. మనకి ఇంకా 60 seconds టైం ఉందబ్బా. 60 seconds లో మనోడు మొత్తం అంతా గ్లాస్ లో ఎలా చేస్తాడో ఏంటో. ఎస్ 40 seconds. 40 seconds అయిపోయింది. 30 seconds more. 30 seconds more. మెల్లగా కంగారు ఏం లేదు. నేను టేస్ట్ కూడా ఉండాలి, ఎలా పడితే అలా చేసడం కాదు. ఇంకా 20 seconds. నైస్. ఓకే డన్. 10 seconds కంప్లీటెడ్. ఎనీవేస్ మనోడైతే మనం ఇచ్చిన ఛాలెంజ్ లోని 15 minutes లోపే చేసేసాడు అన్ని కూడాను. సో ఒకసారి లస్సీ కూడా ట్రై చేద్దాం. అన్నిటి మీద సూప్ బానే ఉంది. అవుట్ ఆఫ్ 10 కి మనం సూప్ కి రేటింగ్ ఇచ్చేది ఆల్మోస్ట్ 8 అన్నమాట. అండ్ ఫ్రైడ్ రైస్ నేను ఇచ్చే రేటింగ్ నీకు 5 ఇస్తాను, ఎందుకంటే మాడు వాసన వచ్చేసింది, మాడు చేసాడు. అండ్ దీనికైతే నేను 9 ఇవ్వచ్చు. ఎంత ఫాస్ట్ గా చేసాడో నాకు తెలియదు, కానీ చాలా బాగా చేశాడు అనమాట. చాలా బాగుంది లస్సీ. సూపర్ రా తమ్ముడు. సూపర్. ఎనీవేస్ నువ్వైతే 15 నిమిషాల్లో కంప్లీట్ చేసావు కాబట్టి నీకు 5,000 గెలుచుకున్నావు. సో నీకు ఫోన్ పే చేయబోతున్నాను అనమాట. ఒకసారి నా ఫోన్ ఇవ్వండి అమ్మ. ఒకసారి లైవ్ లో 5,000 మనం ఫోన్ పే చేద్దాం. మనోడికి. సో మనోడు చాలా కష్టపడ్డాడు. తమ్ముడు ఈ నెంబర్ చెప్పమ్మా. కొట్టేసాను. ఓకే డన్. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే 5,000 గెలుచుకున్నావు. ఇలాగే మంచిగా చేయి. కాకపోతే ఫ్రైడ్ రైస్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాలమ్మా నువ్వు. సో ఇంకా బాగా చేస్తావు. సో రెసిపీ అయితే సేమ్, కాకపోతే మాడు వాసన మాడు వచ్చినంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవద్దు. మంగోలియన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగానే చేశాడు. సో నెక్స్ట్ వీడియోలోని ఏ రెసిపీ చేద్దామో ఛాలెంజ్ ఇవ్వండి, మనం ఆ వీడియో చేద్దాం కన్ఫర్మ్ గా. సో ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే.